ప్రేమించినట్టే నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలనని ఒకరినొకరు ప్రేమించవలెనని ఒకడి ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. మీరు ప్రేమ కలిగి ఒకరినొకరు ప్రేమించుకున్నట్లయితే దీని వలన మీరు నా స్నేహితులు, అనగా దేవుని బిడ్డలు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన బిడ్డలు, దేవుని కొరకు ప్రత్యేకించుకున్న బిడ్డలు, దేవుని కొరకే బ్రతికే బిడ్డలు అని గుర్తుపడతారు జనాలు. ఎప్పుడు మీరు ఒకరినొకరిని ప్రేమించుకున్నప్పుడు, ఒకరినొకరిని ద్వేషించుకున్నప్పుడు కాదు, ఒకరినొకరు వెనాడినప్పుడు కాదు, ఒకరినొకరు ఈర్ష్య ద్వేషాలు కలిగినప్పుడు మీరు దేవుని బిడ్డలు అనబడదు. నేను చెప్తున్న మాట, మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నట్లయితే దేవుని యొక్క బిడ్డలని మీరు గుర్తింపు పొందుతారు. ఇంకో మాట చదవండి, యోహాను సువార్తలోనే 14వ అధ్యాయము 23వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. యేసు అది దేవుడు చెప్పాడు, నోటి కూడా చెప్తున్న మాట చదివిస్తున్నాడు. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాడిని దేవుడు ఎప్పుడు మనల్ని ప్రేమిస్తాడో చెప్తున్నాడు అక్కడ. ఒకడు నా మాట గైకొనిన ఎడల అప్పుడు తండ్రి వాడిని ప్రేమిస్తాడు. తండ్రి ప్రేమిస్తే నీ గర్భవాసం నుండి రాజులు పుడతారు. తండ్రి ప్రేమిస్తే నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ ఆశీర్వదించబడి ఉంటుంది. తండ్రి ఆశీర్వాదం గురించి చెప్తున్నారు. దావీదుకు దేవుడు సెలవిచ్చిన మాట, నీ గర్భవాసంలో పుట్టిన సొలొమోను రాజును నేను రాజుగా అభిషేకిస్తాను దావీదు. కారణం, నీవు నన్ను ప్రేమిస్తున్నావు, నా వాక్యాన్ని ప్రేమిస్తున్నావు, నా వాక్యాన్ని అనుసరించి బ్రతుకుతున్నావు, నేను చెప్పిన ఆజ్ఞల మార్గములో నిలిచావు గనుక నిన్ను ప్రేమిస్తున్నాను. ఈయన యేసు ప్రభువు వారు కూడా అదే చెప్తున్నాడు. నన్ను గైకొనిన ఎడల నా తండ్రి వారిని ప్రేమిస్తాడు. ఎవడైతే దేవుని ఆజ్ఞను గైకొని దేవుని ఆజ్ఞానుసారంగా బ్రతుకుతాడో వారిని దేవుడు ప్రేమిస్తాడంట. ఆయన ప్రేమించేటువంటి స్థితిలో మనం ఉన్నామా? లోకరీతిగా ఉన్నామా? లోకములో ఎంతో మంది బ్రతుకుతున్నారు. వారి జీవితంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ఆశీర్వాదం ఉండదు. వారు ఏదో బ్రతుకుతుంటారు. ఆ బ్రతకడం చేత కాకపోతే ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు ఈరోజు లోకములో. కారణం, దేవుడి ఆశీర్వాదము లేని ప్రజలు, మిశ్రమ ప్రజలు, దేవుని బిడ్డలని చెప్పుకునే అబద్ధీకులు. దేవుని బిడ్డలను చెప్పుకునే నీవు దేవుని ఆజ్ఞలను పాటించాలి. నిన్ను వలె నీ పొరుగును ప్రేమించు. నువ్వు ఎలా సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటావో నీ పొరుగు వారు కూడా అలాగే సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకో. అది దేవునికి ఇష్టమైన క్రియ. అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. అని చెప్తున్నాడు, నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా తండ్రి వాడిని ప్రేమిస్తాడు. దేవుడి ప్రేమను మనం పొందుకోవాలి. దేవుడు మనల్ని ప్రేమించకపోతే మనం ఎంత జీవితం జీవించినా, ఎంత సంపాదించినా, లేకపోతే ఏమి లేని స్థితిలో ఉన్నా, మన పిల్లల పైన, మన కుటుంబాల పైన ఆయన ఆశీర్వాదం నిలవదు. ఆయన ఆశీర్వాదం మనపై నిలిస్తే ఎన్నో గొప్ప కార్యాలు ఈ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కారణం, ఆయన ప్రేమించేటట్టుగా మనం నడుచుకోవాలి. ఇంకొక మాట కూడా చదవండి, యోహాను సువార్తలోనే 3వ అధ్యాయము 16వ వాక్యాన్ని ఒకసారి చదవండి. చెప్తాను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించడు కాగా
ఆయన అద్వితీయ కుమారునిగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చక్కని మాట. దేవుడు లోకమంతటిని ప్రేమించాడు. కారణం, ఆయన దేవాది దేవుడు. కొంతమందిని ప్రేమించి వీళ్ళ వరకే నా పిల్లలు, వీళ్ళ వరకే నా సంబంధులు, వీళ్ళ వరకే నా బంధువులు, వీళ్ళ వరకే నా అనేవాడు కాదు. ఆయన సర్వాంతర్యామి, సర్వశక్తి కలిగిన దేవుడు, ఉన్నవాడు అనువాడు, సదాకాలము మనందరితో కూడా ఉన్న దేవుడు, మన పితరులతో ఉన్న దేవుడు. భూది గంతముల వరకు ఆయన చెబుతున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి. చూడండి, ఈ ప్రేమలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళుతున్నాయో. దావీదేమో, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నీ వాక్యాన్ని ప్రేమిస్తున్నాను, నీ ఆజ్ఞలు అనుసరిస్తానని దావీదు అంటుంటే, దేవుడు యెహోవా అతడిని ప్రేమించి సేవకుడిని పంపించి ఓదార్చాడు. పూర్ణ మనస్సుతో తండ్రిని ప్రేమించాడు మోసెస్. యేసు ప్రభుల వారు అంటున్నారు, మీరు నా ఆజ్ఞలు గైకొంటే నా తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీలో ఒకరి కోరి ఒకడు ప్రేమ కలిగి జీవించండి. ఇక్కడ చెప్తున్నాడు, దేవాది దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఈ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఈ ప్రేమ నిరంతరము నిలుస్తుంది. ఈ ప్రేమ లేని చోట యేసయ్య మాట ఉండదు. ఎందుకంటే ఆయన ప్రేమాపూర్ణుడు, ప్రేమతో నిలిచిన వాడు, ప్రేమతో ప్రాణము పెట్టిన వాడు, ప్రేమతో సమస్తాన్ని జయించి నిరూపించి నిలిచిన వాడు. కనుక ఆయన చెబుతున్నాడు, దేవుడు లోకమునితో ప్రేమించాడియా, మనము కూడా ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలిగి జీవించాలి. గర్వపు హృదయం ఉండకూడదు, చెడ్డ మనస్సు ఉండకూడదు, పాప సంబంధమైన విషయాలు మనము కలిగించుకోకూడదు. మనము ప్రేమ కలిగి జీవించినట్లయితే దేవుడు మనతో కూడా నివాసం ఉంటాడు, మనతో కూడా ప్రేమతో నడిపిస్తాడు. మనలో ఉన్నటువంటి ఆ ప్రేమను ఆయన చూసినట్లయితే తప్పక ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇదే యోహాను పత్రికలో ఒక మాట ఉంటుంది. యోహాను పత్రిక 4వ అధ్యాయము 18వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. ఈ యొక్క దేవుని ప్రేమ ప్రత్యక్షత గురించి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వాక్యము. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమ మనలో సంపూర్ణమైనట్లయితే ఆయన మన యందు ఉంటాడు, మనలో నివసిస్తాడు, మనలో ఆయన యొక్క ప్రేమను వెల్లడిపరుస్తాడు. ఆయన మన హృదయంలోనికి రావాలంటే, ఆయన ప్రేమ మన హృదయంలో నింపబడాలంటే, ఆయన ప్రేమ వార్తలు, ప్రేమ వాక్కులు, ప్రేమ కలిగిన దయ కలిగిన ప్రవచన వాక్కులు బయటకు రావాలంటే ఆయన హృదయంలో ఉండాలి. ఇలా దేవుణ్ణి చూసి దండం పెట్టుకొని, దేవా నీకు స్తోత్రం అని మొక్కుకొని పక్కకి వెళ్ళిపోయి టీవీ సీరియల్ చూసి ప్రార్థన చేసుకొని పక్కకి వెళ్ళిపోయి యథావిధిగా మన బ్రతుకును కొనసాగించినట్లయితే ఆయన సంపూర్ణముగా మన హృదయంలో ఉన్నట్లు కాదు. ఆయన సంపూర్ణముగా మన హృదయంలో ఉండాలంటే ఆయన యొక్క ప్రేమ సంపూర్ణముగా మనం అనుభవించాలి.
భోజనం లేని వారికి భోజనం పెట్టండి. వస్త్రం లేని వారికి మీ దగ్గర ఉన్నట్లయితే వస్త్రాలు ఇవ్వండి. వారికి ఏది కొదువుగా ఉందో దేవుడు నీకు ఇచ్చినట్లయితే వారికి దానము చెయ్యి. దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు నీకు ఇస్తాడు. నిశ్చయముగా ఆయన ఇవ్వగలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు ఆయన. బాగా గమనించండి. దేవుడు లేడని మూర్ఖులు తమ హృదయాల్లో అనుకుంటారు. దేవుడు ఉన్నాడు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన సశరీరుడైన దేవుడు. మొర పెట్టితే ఆ మొర ఆలకించి సమాధానాన్ని ఇచ్చే దేవుడు ఆయన. గొప్ప దేవుడు, ఆశీర్వాదానికి కర్త అయిన తండ్రి ఆయన. ఆ గొప్ప దేవుని మనం ప్రార్థిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము గనక మన జీవితాలు ధన్యమైనవి. అయితే స్తుతించే మనకు దేవుడు చెప్తున్న మాట, ఆయన ప్రేమ సంపూర్ణము. ఆయన సంపూర్ణ ప్రేమ మనలో నిలవాలంటే మనము ఆయన సంపూర్ణతలోనికి నడిపించబడాలి. ఇంకో మాట కూడా చదవండి. మొదటి యోహాను పత్రికలో 4వ అధ్యాయము 12వ వాక్యము. ఏ మానవుడు దేవుని ఎప్పుడూ చూసి ఉండలేదు. మనలను ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. అదండి. ఎప్పుడు ఎవరు దేవుడిని చూడలేదు అంటున్నాడు బైబుల్. ఎవరు ప్రభువును చూడలేదు. అయితే మనల్ని ఒకరినొకరు ప్రేమించుకున్న ఎడల, అతనికి బాధ కలిగినప్పుడు మనం ఆదరించి, మనకుగా బాధ కలిగినప్పుడు వారు ఒకరినొకరు ప్రేమించుకున్న ఎడల దేవుని ప్రేమ వెల్లడవుతుందంట. వీళ్ళు నిజంగా దేవుని బిడ్డలయ్యా, ప్రేమ కలిగి ఉంటారు. వీళ్ళు నిజంగా దేవుని బిడ్డలు. దేవుని యొక్క ప్రేమ వీళ్ళలో సంపూర్ణంగా కనపడుతుంది. వీరు ప్రార్థన చేసుకుంటారు, విధేయత కలిగి ఉంటారు, దేవుని చేత నడిపించబడతారు. దేవుని ప్రేమ వీరిలో సంపూర్ణంగా ఉంది. అది గుర్తుపడతారు జనాలు. ప్రేమ లేని వాడనైతే గనగన మ్రోగు ఖర్చు వంటి వాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ లేకుండా నువ్వెంత ప్రార్థన చేసినా, ఎంత భక్తిని ప్రవర్తించినా ఆ ప్రదర్శన వ్యర్థము. ప్రేమ కలిగి జీవించాలి. ప్రేమ లేని జీవితము వ్యర్థము. ఇంత బైబుల్ రాసిన తరువాత చివర ప్రకటన గ్రంథంలో ప్రేమను గురించి 3 మాటలు రాయించారు. నేను 3 మాటలు చదివించి ముగిస్తాను. ఇంత చదివిన తర్వాత, ఇంత చేసిన తరువాత ప్రకటన గ్రంథం చివరి గ్రంథంలో చదవండి ఆ మాట. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వాక్యంలో ఉంటుంది. ఇంత జరిగి బైబుల్ అంతా ముగించేటప్పుడు ప్రేమను గురించి రాశాడు అక్కడ. మనలను ప్రేమించుచు, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వాక్యము. మనలను ప్రేమించుచు మన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు, మనలను ప్రేమించి, గమనించండి, ఆయన మనల్ని ప్రేమించి మనల్ని పాపములో నుండి, శాపములో నుండి, దుర్మార్గతలో నుండి, లోకములో నుండి, లోక ఆశల్లో నుంచి విడిపించాడు. మనల్ని ప్రేమించి అని చెప్తున్నాడు. ఇంకా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, గాన తన ద్వితీయ కుమారుని పంపి. గమనించాడు. ఈయన చెప్తున్నాడు మనల్ని ప్రేమించి పాపములో నుండి, శాపములో నుంచి మనల్ని విడిపిస్తున్నాడు. ప్రేమలో ఇంత ఘనముంది, ప్రేమలో ఇంత ఆశీర్వాదం ఉంది, ప్రేమలో ఇంత దీవెన ఉంది. అది గుర్తుపట్టాడు దావీదు. అది గుర్తుపట్టి అంటున్నాడు, అయ్యా నేను నీ ఆజ్ఞలను ప్రేమిస్తాను. నీ తేజో మహిమ నిలబడేటువంటి ఆ ప్రదేశంలో నేను ప్రేమిస్తాను. నీ మందిర ఆవరణను నేను ప్రేమిస్తాను. నీ ఆజ్ఞలను నేను ప్రేమిస్తున్నాను.
నువ్వు చెప్పిన మార్గాల్లో నడుపుతాడు, నడిపించబడతాడు. నేను ప్రేమిస్తున్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వాక్యములో ఇంకొక మాట ఉంటుంది. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద ఒక నేరం మోపాల్సి వచ్చింది. చూడండి, ప్రకటన గ్రంథంలో ఫైనల్లో చెప్తున్న మాట, నీవు ఒకప్పుడు ప్రేమ గలవాడవే, ప్రేమ కలిగిన దానవే, దేవుని ఆజ్ఞలు అనుసరించి నడిచిన దానవే, దేవుని ప్రార్థన చేసుకున్న వాడవే, నీలో దేవుని ప్రేమ ఉంది. కానీ ఈ చివరి తీసుకొచ్చేటప్పుడు నీ మీద నేను ఒక నేరము మోపవలసి ఉంది. ఏమిటి ఆ నేరం అంటే, నీ మొదటి ప్రేమ కరువైపోయింది అంటున్నాడు. ప్రేమ, దేవుని యొక్క ప్రేమ, నేను ప్రేమించిన వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రేమించే వాళ్ళను వాక్యం చేత గద్దిస్తాడు. ఆయన ప్రేమించే వాళ్ళను కళల ద్వారా మాట్లాడుతాడు. ఆయన ప్రేమించే వాళ్ళతోటి దర్శనముల ద్వారా మాట్లాడుతాడు. ఆయన చెప్తున్నాడు, నేను గద్దించి ప్రేమిస్తున్నాను. నీవు మారు మనస్సు. ప్రకటన గ్రంథంలో కూడా చెప్తున్నాడండి, మారు మనస్సు పొందు. నీకున్నటువంటి శారీరక సంబంధమైనటువంటి ఆ విషయాలను తీసివేయి. శరీరాన్ని నలకొట్టనంటున్నాడు పౌలు గారు. కారణం, శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధముగా పోరాడుతున్నాయి. ఆత్మ ఏమో దేవుడిని ప్రార్థన చేయటది, శరీరమేమో ఓ ప్రార్థన చేసినవులే, ఇంకా శాంతైపు చేద్దాంలే, ఇప్పుడే ఎందుకులే, ఈ శరీరం అనేటువంటి మాట. అందుకు దేవుని వాక్యం చెప్తుంది, నీవు మారు మనస్సు పొందు. దేవుని ప్రేమిస్తున్నాడంటే సరిపోదు, వారు మనస్సు పొందు. నీకున్న పాప సంబంధమైన మనస్సును తీసివేయి. లోక సంబంధమైనటువంటి ఆశలు వదిలిపెట్టు. దేవుని కొరకు జీవించు. దేవుని ఆజ్ఞల కొరకు బ్రతుకు. దేవుని ఆజ్ఞలను ప్రేమించి జరిగించు. దేవుని చేత నీవు నడిపించబడినట్లయితే నిశ్చయముగా నీవు ఆశీర్వదించబడతావు. దేవుని ప్రేమ నీలో లేనట్లయితే నీవు నిరుపయోగముగా మార్చబడతాము. మారు మనస్సు లేనట్లయితే నిత్య నరకాగ్నికి ఈవబడతావు. నరకాగ్ని మనుషుల కొరకు సృష్టించింది కాదు దేవుడు, సాతాను వారి దూతల కొరకు నిర్ణయించబడింది. ఆ భయంకరమైన నరకాగ్ని మనము తప్పించుకోవాలంటే దేవుడు చెబుతున్న మాట ఏమిటి? నీవు మారు మనస్సు పొందు, దేవుణ్ణి ప్రేమించు, దేవుని ఆజ్ఞల్లో నడుచుకో, దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపు. అప్పుడు దేవుడు నిన్ను నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. నీ గర్భ ఫలాన్ని ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేస్తాడు. అనేకుల ఎదుట నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. కారణం, గొర్రెలు కోసుకునే దావీదును మహారాజుగా మార్చిన ఘనుడైన దేవుడు మనము ప్రార్థిస్తున్న ప్రభు అయిన యేసు ప్రభువుల వారు. మరి అంత గొప్ప కరుడైన దేవుణ్ణి మనం ప్రార్థించి స్తుతించి ఆరాధించినట్లయితే దేవుడు నిశ్చయముగా నిన్ను ఆ యొక్క ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. ఒకసారి చివరిగా కొరింథీ 13వ వాక్యాన్ని చదవండి. నేను ముగిస్తున్నాను, ఎందుకంటే దేవుని వాక్యము మీ హృదయాల్లో మొలకెత్తాలని ఆశతో ఇంకొక మాట చెప్పి ముగిస్తున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వాక్యము చదవండి. ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా మేము చూచుచున్నాము. అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము. అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తి
పూర్తిగా ఎరుగుదును. ఆ, కాగా కాగా విశ్వాసము, ఆ, నిరీక్షణ, ఆ. ప్రేమ, అది గది కాగా విశ్వాసము, నిరీక్షణ ప్రేమయు చూతుమని చూచెదము. అయితే వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. విశ్వాసము వేరు, నిరీక్షణ వేరు. అయితే ఈ మూడింటిలలో శ్రేష్టమైనది ప్రేమ అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతుంది. ఆ ప్రేమ మనలో సంపూర్ణము కావాలి. ఒకసారి చదవండి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. ఎందుకంటే చిట్ట చివరి ప్రేమ ఆయన ఏమంటున్నాడు తెలుసా? అబద్ధమును ప్రేమించి జరిగించువారు అగ్ని గంధకములలో మంటూ. చదవండి అమ్మా, చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథము అబద్ధం జరిగించి ఎన్నో వాక్యము 22వ అధ్యాయము 15వ వాక్యము. అబద్ధం ప్రేమించి జరిగించి ప్రతి 15వ వాక్యం ఫస్ట్ గా చదువు. కుక్కలు, మాంత్రికులుడు, వ్యభిచారులుడు, నరహంతకులుడు, విగ్రహారాధికులుడు. చూడండి, వీళ్ళందరినీ ఒక కేటగిరీలో పెట్టి ఇక లాస్ట్ లో చెప్తున్నాడు, అబద్ధముడు ప్రేమించు జరిగించు ప్రతి వాడు వెలుపటనుందురు. అబద్ధమును ప్రేమించి జరిగించే ప్రతి వాడు వెలుపల ఉంటాడు. అబద్ధమును ప్రేమించి జరిగించే ప్రతి వాడు వెలుపట ఉంటాడు. చూడండి, ఈ ప్రేమలో ఎన్ని విషయాలు రాసి వచ్చారో పరిశుద్ధ గ్రంథం చదువుతుంటే గుండెలు పగిలిపోతా ఉంటాయి. అక్కడ రాశాడు, మొట్టమొదటేమో ఆయన 15వ వాక్యాలు అంటాడు, కుక్కలుడు, మాంత్రికులుడు, వ్యభిచారులుడు, నరహంతకులుడు, విగ్రహారాధికులుడు అని. తర్వాత అంటాడు, అబద్ధమును ప్రేమించి జరిగి. ఏదో సమయం తెలియని సందర్భంలో ఒక అబద్ధం ఆడితే దేవుడు క్షమిస్తాడు, పోనీలేని. ఆ రాశాడు, అబద్ధమును ప్రేమించి జరిగించడం. ఇక లేస్తే అబద్ధాలే. అలాంటి వాళ్ళు వెలుపట చీకటిలోనికి వెళ్ళిపోతున్నారు. అయితే దేవుణ్ణి ప్రేమించే దావీదు అంటున్నాడు, నేను నీ నివాసమును ప్రేమిస్తున్నాను, నీ ఆజ్ఞలను ప్రేమిస్తున్నాను అని దేవుడు ఈ దావీదు మొరపెడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను దావీదును ప్రేమిస్తున్నాను. మోషే అంటున్నాడు, పూర్ణ మనస్సుతో నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. యేసయ్య చెప్తున్నాడు, మీరు ఒకరికొకరు ప్రేమించుకొనండి, దేవుని ఆజ్ఞలను ప్రేమించండి. దేవుని ఆజ్ఞలను మీరు ప్రేమించినట్లయితే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. ఆ తర్వాత చెప్పిన మాటలు మీరు విన్నారు. ప్రేమలో ఉన్నటువంటి అత్యాగం, ప్రేమలో ఉన్నటువంటి ఆశీర్వాదం, ప్రేమలో ఉన్నటువంటి ఆ గొప్ప విషయాలను నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రేమ లేని ఎడల మనం దేవుణ్ణి చూడలేము, దేవుని ఆశీర్వాదాన్ని పొందలేము, దేవుని కృపను మనము పొందలేము. ప్రకటన గ్రంథంలో అంటున్నాడు, మీ ప్రేమ సంపూర్ణం అవ్వాలంటే మీరు మారు మనస్సు పొందండి. మీరు సంపూర్ణ స్థితిలోనికి మార్చబడాలంటే మీరు మారు మనస్సు పొందండి. సంపూర్ణమైన ప్రేమ మీలో నిలవాలంటే మీరు మారు మనస్సును పొందండి. మారు మనస్సు పొందకపోతే ఆ ప్రేమ మీలో నిలవదు. మనం చదవండి అన్నమాట. 3వ అధ్యాయము 19వ వాక్యము వచ్చి మాట రాశాను అక్కడ. 3వ అధ్యాయం 3:19. నేను ప్రేమించుచున్న వారిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. చూడండి, ఆయన ప్రేమించే వారిని గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. వాక్యం ద్వారా, సేవకుల ద్వారా, అనేకమైన సందర్భాలలో కళల ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడు దేవుడు.
గద్దిస్తున్నాడు తండ్రి. అందుకు ఆయన చెప్తున్నాడు, నీవు మారు మనస్సు పొందు, నీ మనస్సు మార్చుకో. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆ ప్రేమ నీ హృదయంలో నింపాలని ఆయన చెప్తున్నాడు. మారు మనస్సు పొందు, నీ బ్రతుకు మార్చుకో, పరలోక సంబంధమైన వాటిపై నీ మనస్సును నిలుపు. పరలోకంలో ఎంత బాగుంటుందో చెప్పని ఎప్పుడు చెప్తుంటాను, నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటుంటాను, మీకు కూడా చెప్తున్నాను. పరలోకములో బంగారు వీధులలో తిరుగుతాము, బంగారు వీధులలో తిరుగుతాము. పరలోకములో జీవవృక్ష ఫలాలు తింటాం. చూడమ్మా, ఆ జీవవృక్ష ఫలాలు ఎంత మధురంగా ఉంటాయో చెప్పనా. ఎక్కడ దాకేందుకు, యెరూషలేము వెళ్తే అక్కడ ఖర్జూర పండ్లు ఉంటాయి, ఆ దేశపు పంట. ఆ ఖర్జూర పండ్లు సేవకులు తెచ్చిస్తే తిన్నా, నేను అనలేదు. ఎంత మధురంగా ఉంటాయంటే నోరంతా పరిమళించిపోతాయి. ఖర్జూర పండు తింటేనే మనకు నోరు పరవశించి నోరంతా తీయగా ఎంతో ఆనందంగా ఉంటే, ఇక జీవవృక్ష ఫలాలు తింటే ఇక ఎంత సంతోషమో, ఎంత ఆనందమో కదా. మళ్ళీ తిన్న తర్వాత గూతు కొట్టుకోకుండా మళ్ళీ స్ఫటికము వలె తెల్లగా ప్రవహించేటువంటి జీవజల నది నీరు, బాబా ఆటిని తలంచుకుంటే ఈ అశాశ్వతమైన లోకంలో ఉండబుద్దే కాదు. గమనించు, ఇంకా పరలోక ఓపెన్ అవ్వలేదని పరిశుద్ధులు చెప్తుంటే వింటున్నాం. ఆ పరలోక పట్టణం ఎవరో కాదు, దేవుని బిడ్డలమైన మనమే సజీవమైన రాళ్ల వలె ఆయన మందిరం కట్టబడతా ఉంది. నూతన యెరూషలేము పట్టణం కట్టబడతా ఉంది. మన దేవుడు నా రాయిని కూడా చూపించాడు. అరే అబ్బాయి యేసు బాబా, ఇదిగో నీ రాయి నా చేతిలో ఉంది. చక్కగా దేవుని ఆజ్ఞల్లో నడిచి దేవుని కొరకు బ్రతికితే నీ రాయిని ఈ గోడలో పెట్టి కడతాను, పరిశుద్ధులతో కూడా ఉంటావు. నాటకాలు వేసి లోకం వైపు చూసి, లోకాశల వైపు చూసి లోకంలో కలిసిపోయావా, ఈ రాత్రి ఇసులు పడేస్తాడు. అందుకే ఆయన పాడారు కదా పాస్టర్ గారు, నన్ను విసిరేయక సారెపై నుంచితివి కనికర స్వరూపుడా, ఆలోచన కర్తవు, దీనుని వేసుకుంటివి, ఘనమైన పాత్రగా నీ కొరకే చేసుకుంటివి, ఘనమైన పాత్రగా. హల్లెలూయా. ఆయన సజీవమైన రాయిగా మనల్ని నిలబెడుతున్నాడు. మనము పరలోక పట్టణములో రాళ్ల వలె కట్టబడుతున్నాం. ప్రేమ కలిగిన తండ్రి చెప్తున్న మాటలు మీకు చెప్తున్నాను. ఆయన ప్రేమ స్వరూపి అయిన తండ్రి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుక యేసయ్య మన శాపము పాపము పాపి మనల్ని పరిశుద్ధులుగా మార్చి సజీవమైన రాయిగా నిలిపి ఆయన కట్టడములో నిలుపుతున్నాడు. ఈ మర్మాలు మీకు అర్థం కావు, ఏంటో భాషగా చెప్తున్నాం, మేము వింటున్నాం అనుకుంటున్నారు తప్ప ఇవి చాలా జీవితానికి ఘనమైన వాక్కులు. ఇవి ఆ పరిశుద్ధ గ్రంథంలో భూత వర్తమాన భవిష్యత్ కాలాల గురించి అక్కడ చక్కగా రాసి వచ్చారు. జరిగిపోయింది, ఇలాగ జరిగింది, జరుగుతుంది, ఇలాగ జరుగుతుంది, జరగబోయేది ఇలాగ జరగబోతుంది. భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నవి. ఈ గ్రంథము మన చేతికి ఇవ్వబడిందంటే కొన్ని వందల సంవత్సరాలకి వెళ్తే ఈ బైబుల్ లేదు, ఈ మర్మాలు తెలియవు. ఎలాగ బ్రతికే వాళ్ళు చెప్పడం మీకు భయంకరమైన పరిస్థితి. ఊళ్ళోకి జనాల దగ్గరికి కూడా వెల్లడించే వాళ్ళు కాదు, అంటరాని వాళ్ళగా ప్రజలను చూసేవారు. ఉన్నవాడు ధనికుడు అగ్ని కొలస్తులాగా, లేనివాడు పేదవాడు అంటరాని వాడిగా ఒక దుర్లభమైన బ్రతుకు బ్రతికారు. మనుషులే
వాళ్ళు మనుషులే, వీళ్ళు మనుషులే. కానీ వ్యత్యాసము, భేదము, వారు గొప్పవారు, వీళ్ళు తక్కువ వారు, వారు అంటరాని వారు, వీళ్ళు పంచములు రకరకాలుగా విభజించారు. అయితే యేసయ్య చల్లని ప్రేమ ఈ యొక్క లోకాన్ని ప్రేమించి మన మధ్యలోనికి సజీవమైన వాక్యాన్ని తీసుకొని వచ్చి ఆ వాక్యములో ఉన్న పరిశుద్ధతను, వాక్యములో ఉన్న సజీవతనాన్ని, వాక్యములో ఉన్న జీవాన్ని, వాక్యములో ఉన్న సర్వ స్వతంత్రాన్ని ప్రకటించేటప్పటికీ ఇప్పుడు ప్రపంచమంతా ఒకటే. ఎవరికి ఎవరు తక్కువ కాదు, అందరము ఒకటే. దేవుడి ఆత్మ ఒక్కటే, దేవుడి యొక్క వాక్యము ఒక్కటే, దేవుడు ఒక్కడే. నడిపించేటువంటి ఈ స్థితి అంతా కూడా ఒక తాటిపై నడవబడుతుందని ఈరోజు మేధావులు ఒప్పుకొనక తప్పని నిజం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకుందాము, ప్రార్థన చేసుకుందాము, సజీవమైన రాయి వలె మార్చబడదాము. సజీవమైన రాయి వలె మార్చబడిన మనము ఇక లోకం వైపు చూడకుండా, పాపం వైపు చూడకుండా, శాపం వైపు చూడకుండా నీతిగా, నిజాయితీగా దేవుని ప్రేమలో నడిపించబడి నూతన యెరూషలేము మందిరముగా కట్టబడదాము. ఆ నూతన యెరూషలేము పట్టణములో దేవుని ముఖ కాంతిలో జీవిస్తాము. ఇవన్నీ తలుచుకుంటే హృదయము ఆనందంతో ఉప్పొంగుతుంది. దేవుని ముఖ దర్శనం ఎంత రమణీయంగా ఉంటుందో తెలుసా? చీకటి పడ్డప్పుడు వెళ్తూ తిరుగుతున్న ఆనందం. చీకటి కరెంటు పోయినప్పుడు చీకటి పడ్డదా, కరెంట్ వస్తానే తక్కువని ఎలిగినప్పటి అబ్బా అని మనిషి హృదయంలోనికి తెలియని ఆనందం ఎంటర్ అయిపోతుంది. ఈ లోక సంబంధమైన ఈ చిన్న వెలుగును చూస్తేనే మనకు ఆనందమే. ఇక పరలోక పట్టణములో యేసయ్య ముఖ కాంతి వెలుగులో చూడండి, ఆ వెలుగు, ఆ తేజో సంబంధమైన వెలుగు, ప్రకాశమానమైన వెలుగు, ఆ వెలుగులో మనం సంచరిస్తూ బంగారు వీధుల్లో అబ్బో ఇక ఆ పరలోకాన్ని తెలుసుకుంటే ఎప్పుడు వెళ్ళిపోతాం ఆ లోకానికి? ఇక్కడేముందండి, పూర్వం ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా మొగుడు పడుతుంది. 2 రోజులు 3 రోజులు కారం పెడితే తెల్ల మొగుడు కడతాది. ఎట్లాంటి మొగుడు చేశారమ్మా నాకు నా బతుకు అని. చూడండి, ఇది లోకము, ఇది లోక స్థితి. చక్కగా బట్టలు కొనిచ్చి అన్ని బట్టలు తెచ్చి భోజనం చక్కగా పెడితే కొడుకు మా నాన్న అంటాడు. 2 రోజుల వాడికి భయం చెబితే నాన్నకి వెళ్ళేది పా అంటాడు. చూడండి, పిల్లలు పనిచేసి బాగా డబ్బులు తెచ్చిస్తే నా కొడుకే అంటే ఆడికి 4 రోజులు పని లేకుండా కాస్త అట్లా తిరిగి వచ్చాడు అనుకో, చేయమ్మా పని మాట్లాడి ముందు స్వామి వైపు. మనుషులే, కన్న కొడుకే, కన్న బిడ్డే, భార్య భర్తలే. ఎవరు అన్నట్టు గుర్తుంది, పొమ్మలు లేక పొగ. ఇది లోకము, ఈ లోక పరిస్థితులు. సంతోషం కలిగితే పొగుడతారు, బాధ కలిగితే తిడతారు. పొగిడిన ఆడోలే తిడుతుంది, భార్య భర్తలు కానీ ఎవరైనా కానీ. ఇది లోకము, ఇది లోకము. ఈ లోక స్థితులు అలాంటివి, తప్పదు. అందరము ఒకళ్ళని కాదు, అందరము ఈ లోక స్థితి అది. అయితే యేసయ్య దగ్గరికి వెళితే, ప్రేమ కుమారుని రాజ్యానికి వెళితే సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఆయన ముఖ కాంతి ప్రకాశిస్తా ఉంటారు. అయితే ఆయన దగ్గరికి వెళ్ళాలని మనం ఇంటికి వెళ్ళిపోయి ఉదయించుకునేది. అబ్బా అడిగిపోతే బంగారు ఫీజులంట, పోయిపోతే దేవుడికి పొలాలంట, జీవజల ఊరి పట్టుకుని నువ్వు ఏలాడితే అడిగిపోతే అటబోరు అట్ట పిచ్చి పనులు చేయబాకి అటబోరు. ఆయన ఇచ్చిన జీవితాన్ని సంపూర్ణముగా జీవించి, ఆయన సంపూర్ణ నిమిత్తం మన పట్ల ఏమైతే ఉందో దాన్ని సంపూర్ణంగా నెరవేర్చి ఆయన పిలిచినప్పుడు పిలుపుకు లోబడి వెళితే అది ఆశీర్వాదం. ఆయన పిలుస్తాడు, నరులారా తిరిగి రండి ఆయన పిలుస్తాడు. ఆ పిలుపు కొరకై మనం ఎదురు చూడాలి. పరిశుద్ధమైన పిలుపు ఉంది. సేవకులను పిలుస్తాడు, చివరి పిలుపు కూడా పిలుస్తాడు. ఈ పిలుపులోని వ్యత్యాసాలు కనుక్కొని ఆయన ప్రేమలో ప్రేమ చేత నడిపించబడితే
దేవుడు నిశ్చయముగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రేమ లేకుండా మనం జీవించినట్లయితే, మారు మనస్సు లేకుండా మనం జీవించినట్లయితే, ఆయన ఆజ్ఞలను ప్రేమించకుండా మనం జీవించినట్లయితే ఈ లోకంలో కలిసిపోతాం. సాతాను యొక్క నిర్ణయాలకు లోబడినట్లయితే నరకానికి వెళతాం. మనం నరకానికి వెళదామా, దేవుని ముఖదర్శనానికి వెళదామా? మనల్ని మనమే నిర్ణయించుకొని మనమే ఆలోచించుకున్నట్లయితే తప్పక దేవుడు మనల్ని ఆశీర్వదించి ఆయన నిత్య నివాసంలోనికి మనల్నందరినీ ఆయన ప్రేమతో సమకూర్చునుగాక. మోకరించండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. మనం చాలా విలువైన సమయంలోకి వచ్చాం. చక్కని దేవుని మాటలు మనం విన్నాం. ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకోండి ఒక నిమిషం. ఎందుకంటే సకల కోటి పరిశుద్ధులు ఆరాధించేటువంటి ఘనమైన దినం ఆదివారం. ఆయన మరణమును గెలిచి, ఆ మరణమును జయించి మరణములో నుండి పునరుత్థానమైన దినం ఈ ఆదివారం. కనుక ఈ ఆదివారము ఆయన సన్నిధిలో, ఆయన పరిశుద్ధత ద్వారాగా మనం ఆయన్ని ప్రార్థిస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు, మన కుటుంబాల్లో ఆశీర్వదిస్తాడు, మన బ్రతుకులో వెలుగును ప్రకాశింపచేస్తాడు. ఆయన నిత్య నివాసానికి మన జీవితాలు సిద్ధపరుస్తాడు. అయ్యా, గడిచిన కాలంలో నేను ఎలాగో జీవించాను, నన్ను మార్చు నాయనా, మారు మనస్సు దయచేయి, నీ ప్రేమ నా హృదయంలో కృపణించయ్యా, నీ ప్రేమ చేత నన్ను పట్టుకోనైనా, నీ ప్రేమ చేత నన్ను నడిపించు, నీ ప్రేమ నాలో స్థిరపరచు. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం. నీ ప్రేమ లేనిదే ఒక క్షణమైనా మేము బ్రతకలేము నాయనా. నీ ప్రేమ చేత మమ్మల్ని బ్రతికించయ్యా, నీ ప్రేమ చేత మా జీవితాల్లో ఆదరించు, నీ ప్రేమ మమ్మల్ని నడిపించాలి, నీ ప్రేమ ద్వారా మా బ్రతుకుల్లో మారు మనస్సు రావాలి, నీ ప్రేమ ద్వారా మా బ్రతుకులు మార్చబడాలి దేవా, మార్చబడాలి నాయనా. ఈ లోకం మాకు అక్కరలేదు, ఈ లోక ఆశలు మాకు అక్కరలేదు, ఈ లోక శాప మాలిన్యపు బ్రతుకులు మాకొద్దు, ఆ కప్పు కట్టే జీవితం మాకు అక్కర్లేదు. నన్ను మార్చయ్యా, నా బ్రతుకును మార్చయ్యా, నా కుటుంబాన్ని మార్చయ్యా. మేమందరము నీ చల్లని నీడలో కొనసాగాలి, జీవము కలిగిన దేవుని ఆజ్ఞానుసారంగా బ్రతకాలి. లోకాశలు మాకొద్దు, సాతాను హెచ్చలకు మేము లోబడకూడదు. పరిశుద్ధతలో నడుపు, పవిత్రతలో నడుపు. ఆ పరిశుద్ధత మాకు అనుగ్రహించు. నీ నిత్య నివాసమైన నూతన యెరూషలేము పట్టణములో నన్ను నా కుటుంబీకులు చేర్చయ్యా, నా పౌరుషులు చేర్చినైనా నా బిడ్డలను కరుణించు. వారి జీవితాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. వెలుగుకరమైన మార్గాల్లో నడపండి, పరిశుద్ధతలో స్థిరపరచండి. నీవు తప్ప మాకెవ్వరూ లేరు నాయన. తల్లి విడిచినా తండ్రి విడిచినా ఇడుమని ఎడబాయని దేవుడవు. బాధ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు నా తండ్రి అని నీకు మొదలుపెడితే నా ప్రక్కనే ఉండి నన్ను ఆదరించే ఆదరణకర్త అయిన దేవుడవు నాయన. నీవు తప్ప మాకెవ్వరూ లేదయ్యా. నీకే ప్రార్థిస్తున్నాము, వేడుకుంటున్నాము. కృప చూపి మా జీవితాల్లో ఒక ఉన్నత దీవెనను నిలపమని ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి. అయ్యా అయ్యా, నీ మాటలు వింటూ నీకు లోబడి జీవించే కృపను అనుగ్రహించండి తండ్రి. నాయనానికి స్తోత్రం. అయ్యా, కూడి వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, మరి ముఖ్యంగా నూతన దంపతుల గురించి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నాయన, బిడ్డలతో నాయన నీ మాటలు నాయన హెచ్చరిక నీ ఆజ్ఞలో నచ్చుటకు నాయన బిడ్డలకు కృప చూపించు. పద సంబంధమైన జ్ఞానముతో నింపండి
నింపండి నాయన. నింపండి నాయన, నీకు స్తోత్రము, నింపండి స్తోత్రము నాయన. నాయన. అయ్యా అయ్యా తల్లిదండ్రులను నాయన తల్లిదండ్రులను అయ్యా. బాధను తీసివేయండి తండ్రి నాయన. నీకు స్తోత్రము. అయ్యా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. జ్ఞానంతో నాయన బిడ్డలు నాయన కాపురం చేయటం కృప చూపించండి తండ్రి నాయన. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు తండ్రి. యేసయ్యా నాయన నాయన సేవకు సహకరిస్తున్న ఆస్థాలను దీవించండి నాయన. అయ్యా సంఘంలో నాయన కొంత కొరతగా ఉండగా నాయన కృప చూపించండి. అయ్యా నాయన పనులు జరుగుటకు కృప చూపించండి నాయన. నీకు స్తోత్రములు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. యూట్యూబ్ ద్వారా ఇంటున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి నాయన. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనాలు తండ్రి నాయన. నీకు స్తోత్రములు నాయన. శబ్దం ద్వారా విన్న బిడ్డల్ని నాయన కుటుంబాలను దీవించండి నాయన. నీకు స్తోత్రములు నాయన. ప్రతి బిడ్డ పైన నాయన నీ కృపా వర్షాన్ని కుమ్మరించండి తండ్రి నాయన. నీకు స్తోత్రములు నాయన. నమ్మకంగా నాయన పని జరిగించడానికి సేవ జరిగించడానికి కృప చూపించండి తండ్రి నాయన. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీ సేవకుని బలపరచండి నాయన. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. అనేక విషయాలు నాయన బిడ్డలకి మరుగైన విషయాలు పంచుటకు కృప చూపించండి నాయన. నీకు స్తోత్రములు స్తోత్రములు నాయన. వచ్చిన ప్రతి బిడ్డని నాయన దీవించండి, ఆశీర్వదించండి. అయా చెప్పిన వర్తమానాన్ని నాయన బిడ్డల మనసులో నాయన నెమరు వేసుకొని ఫలింప చేయండి తండ్రి నాయన. నీకు స్తోత్రములు. కృప చూపించి ఆదరించమని నాయన మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని యేసు పరిశుద్ధ నామమున అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మన ప్రార్థన ఆలకించి ఆయన ప్రేమతో మనందరినీ ఆదరించి ఆయన కృపలో స్థిరపరిచి ఇక్కడున్న ప్రతి బిడ్డను దేవుడు నిశ్చయముగా ఆయన ప్రేమతో ఆశీర్వదించినందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఈ దినపు ప్రార్థనలు పాల్గొన్న ప్రతి బిడ్డను దేవుడు ఆశీర్వదించి రాలేక వెనుకబడిన బిడ్డ మరి ఒక పర్యాయం నడిపించి రాయవరం రైల్వే స్టేషన్ కాలనీ, సుందరయ్య కాలనీ, డ్రైవర్స్ కాలనీ, ఎస్టేట్ ఇవన్నీ ప్రాంతాల్లో దేవుడి బిడ్డలందరి కుటుంబాల్లో దేవుడు ఆశీర్వదించినందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. అవసర మినిస్ట్రీని సేవకులను విశ్వాసులను దేవుడు ఆశీర్వదించి యేసన్న గారికి ప్రశాంతతను దేవుడు అనుగ్రహించి ఆయన కృపలో బలపరిచి స్థిరపరిచి నడిపించి అలాగే ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి నారాయణ ఆ చిన్న బిడ్డను కూడా దేవుడు ఆశీర్వదించి ఆ బిడ్డ జీవితాన్ని ఫలభరితముగా మార్చి ఆయన కృప చేత నడిపిస్తున్న అనేకమైన మేలులతో నింపి సేవకు ప్రత్యేకంగా సహకరిస్తున్న ప్రతి బిడ్డను ప్రతి హస్తాన్ని దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో బలపరుస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. గొప్ప దేవుడు అయినా నీకు స్తోత్రం. ప్రేమమూర్తిగా మా మధ్యలోనికి దిగివచ్చి నీ ప్రేమలో ఉన్నటువంటి ఆ గొప్ప విషయాలను మారు మనస్సును మీరు వెల్లడి చేసినందుకై నీకు స్తోత్రం. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకు నీ ప్రేమను నేర్పినందుకై నీకు స్తోత్రం. నీ ప్రేమలో స్థిరపరచండి, బలపరచండి. నీ వాక్యాన్ని ప్రేమిస్తే నీ తేజో మహిమ నిలబడే ప్రదేశంలో మీరు ప్రేమిస్తే మీరు నిశ్చయముగా ఆశీర్వదించే దేవుడని మరొకసారి మీరు మాట్లాడిన ప్రతి వాక్కును బట్టి నీకు స్తోత్రం. నీ బిడ్డ జీవితాల్లో వెలుగును ప్రకాశింపచేయండి. నూతనముగా సిద్ధపరచబడే జీవితాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబాన్ని మీరు కట్టండి, ఆ కుటుంబాన్ని మీరు కట్టండి. ఇలా పాపలతో వర్ధన చేయండి. ఆశీర్వాదానికి నిలయముగా మార్చండి. అనేకుల ఎదుట ఈ బిడ్డలు వెలిగే దీప స్తంభములుగా మీరు నిలబడి దేవా నీకు స్తోత్రం. ప్రతి విషయంలో నీ కృప తోడుగా ఉంచి గడిచిన వారమంతా కాపాడినందుకై నీకు ఈ గడిచిన రాబో కాలమంతయు మీ కృపాక్షేమాలు వెంటవచ్చు. చిన్న బిడ్డ నారాయణ కూడా మీరు నిశ్చయముగా దీవించి ఆశ్రమించి చేయతలంచి నిర్ణయించిన ప్రతి పనిలో మీరు అయ్యా జయాన్ని మీరు అనుగ్రహించండి. మీరు నిర్ణయించిన గొప్ప జీవితాన్ని మాకు ప్రసాదించి నిన్ను చేరు వరకు నీ కృప తోడయించి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామం పేరట అడిగి ప్రార్థించి వినయముగా వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం. ఆమేన్.